హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఓవరాల్గా ఈరోజు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ నుండి మనకు అయిపోయింది. సో రేపు న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మనం ఈరోజు అనాలిసిస్లోకి ఎంటర్ అయిపోదాం. సో నిఫ్టీ పరంగా మనం మాట్లాడుకుంటే ఈరోజు బాగా పెరిగిందని 0.73% అప్ సైడ్ మూవ్ అయింది. 26,129 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మనకు 0.69% క్లోజ్ అయింది. 0.69% పాజిటివ్గా క్లోజ్ అయింది. 59,581 దగ్గర క్లోజ్ అయిందన్నమాట. సెన్సెక్స్ మనకు 0.64% పెరిగింది. 85,220 దగ్గర క్లోజ్ అయిందన్నమాట. మిడ్ క్యాప్స్ మనకు 1% పెరిగితే స్మాల్ క్యాప్స్ 1.2% దగ్గరగా పెరిగాయి అనమాట. సో మెయిన్గా ఏ సెక్టార్స్ పాజిటివ్ అనేది మనం మాట్లాడుకుంటే అన్ని సెక్టార్స్ ఈరోజు పాజిటివ్గా మూవ్ అయ్యాయి. ఎస్పెషల్లీ మీడియా అండ్ మెటల్ సెక్టార్ అనమాట. మెటల్ సెక్టార్ సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ కూడా ఉంది. సో అది మనం మాట్లాడుకుందాం. సో మనకు మెయిన్గా ఒక ఐటీ సెక్టార్ ఒక్కటి కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయింది. 0.2% అనమాట. అది మార్జినల్. సో ఐటీ సెక్టార్ ఒక్కటి తప్ప మిగతా అన్ని సెక్టార్స్ మనకు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి అనమాట. చాలా సెక్టార్స్ మనకు 1% అబౌవ్ క్లోజ్ అయ్యాయి ఈరోజు. మేబీ ఇయర్ ఎండ్ ర్యాలీ అని మనం అనుకోవాలన్నమాట. సో 26,000ని నిలబెట్టుకొని ఏకంగా 26,100 పైన క్లోజ్ అవ్వడం అనేది గుడ్ సైన్ అనమాట. యాక్చువల్గా 26,200 దగ్గర వరకు టచ్ చేయడానికి వెళ్ళింది. 26,180 దగ్గర వరకు వెళ్ళింది అనమాట. అక్కడి నుంచి రిటర్న్ వచ్చి 26,130 అంటే 129 అనుకోండి, 130 దగ్గర క్లోజ్ అయింది. మేబీ ఇక్కడ నుంచి నేను అనుకోవడం 26,000 పైనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ నాకైతే ఎక్కువ కనబడుతున్నాయి. సో చూడాలి. సో టాప్ గెయినర్స్ లిస్ట్ వరకు మనం మాట్లాడుకుంటే మెయిన్గా చూడండి, జేఎస్డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, భారత్ పెట్రోలియం, తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం, సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత ఎంఆర్పిఎల్ అంటే మ్యాంగ్లూర్ రిఫైనరీ అనమాట. సో క్రాఫ్ట్ ప్యాన్ ఇలాంటి వాటిల్లో మనకు పాజిటివిటీ కనిపించింది. అంటే టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే హిందుస్థాన్ జింక్, ఐడియాకి సంబంధించి ఈ పెనాల్టీస్ సంబంధించి తర్వాత ఇదంతా నడుస్తుంది కదా, దానికి సంబంధించి ఏదో న్యూస్ వచ్చింది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ప్యానెల్ అంతా మొత్తం పెడుతుందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. వాళ్ళకి టైం అయితే ఇచ్చారని చెప్పి న్యూస్ వస్తుంది. సో ఈ డ్యూస్ మరోసారి అసెస్ చేయడానికి అన్నట్టు అంటున్నారు. సో చూడాలన్నమాట ఏంటనేది అది మనం మాట్లాడుకుందాము. సో ఓవరాల్గా మనకు మాట్లాడుకుంటే ఐడియా, తర్వాత హిందుస్థాన్ కాపర్, గ్రో అండ్ మీషో అండ్ ఏబీ క్యాపిటల్ ఏబిఏఎంసి ఆదిత్య బిర్లా వాళ్ళ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట. సో ఇలాంటి వాటిలో నెగిటివిటీ కనిపించింది. అంటే టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. సో లెవెల్స్ వరకు మనం మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి లెవెల్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఖచ్చితంగా మనం చూసుకుంటే ఫర్దర్గా డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉందా అని నన్ను అడిగితే, ఒకవేళ మార్కెట్ కిందికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా 25,900 ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. ఒకవేళ కిందికి వెళ్తే ఇది చాలా తక్కువ, మేబీ నాకు కిందికి వెళ్ళే ఛాన్స్ మీద కనబడట్లేదు. ఒకవేళ వెళ్తే మాత్రం 25,900 వరకు వెళ్ళే ఛాన్స్ మ్యాక్సిమం ఉంది. ఒకసారి దీన్ని లెవెల్స్ వరకు మనం మాట్లాడుకుంటే డౌన్ సైడ్ వరకు ఫస్ట్ మాట్లాడుకుందాం. 25,980 దగ్గర మనకు 15 minutes రెడ్ క్యాండిల్ కనుక క్లోజ్ అవుతే అక్కడి నుంచి ఫస్ట్ టార్గెట్ మనము 25,900ని తీసుకోవచ్చు. అంటే 920 ఆ లెవెల్ వరకు మనం తీసుకోవచ్చు. మేబీ అక్కడి నుంచి ఇంకొంచెం కిందికి వెళ్తే కనుక 25,850. సో ఈ లెవెల్ వరకు మనకు మ్యాక్సిమం కిందికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే 25,800 వరకు కూడా మార్కెట్ చూడండి వెళ్ళలేదన్నమాట. సో 25,880, 25,900 దగ్గర నుంచే మార్కెట్ రిటర్న్ అయింది. అంటే ప్రతిసారి మనకు 26,200 దగ్గర సెల్లింగ్ రావడం, అక్కడ నుంచి మార్కెట్ కిందికి రావడం, 25,800 దగ్గర వరకు వెళ్ళాలని ట్రై చేయడం. ఒకసారి వెళ్ళింది 25,700 దగ్గర వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ పైకి వచ్చేసింది. సో నెక్స్ట్ టైం ట్రై చేసింది, మళ్ళీ 25,800 దగ్గర నుంచి రిటర్న్ వచ్చేసింది. ఈసారి ఏకంగా 25,800 వరకు కూడా వెళ్ళలేదు, 25,900 వరకే వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ అయిపోయి 26,200 దగ్గర వరకు వెళ్ళి టచ్ చేసి అగైన్ కిందికి వచ్చిందనమాట. ఈసారి చూడాలి ఖచ్చితంగా. ఒకవేళ ఫర్దర్గా 26,000 పైనే ఒకవేళ సపోర్ట్ కనుక తీసుకుంటే నేను మాట్లాడతాను లెవెల్స్ సంబంధించి. మనకు మెయిన్గా టార్గెట్ ఏంటనేది చూద్దాము. 26,200 అనే ఏ సెల్లింగ్ జోన్ ఏదైతే ఉందో ఇది వీక్ అవుతోంది అని చెప్పి మనం అనుకోవాలి. సో మెయిన్గా మనకు కాల్ సైడ్ వరకు మనం మాట్లాడుకుంటే 26,110 దగ్గర సపోర్ట్ తీసుకుంటే 15 minutes గ్రీన్ క్యాండిల్ కనుక క్లోజ్ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా 26,200 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. 26,250 అండ్ 26,300 ఇలా మనకు టార్గెట్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అగైన్ గుర్తుపెట్టుకోండి, ఇది ట్రేడింగ్ అడ్వైస్ కాదు, జస్ట్ నా అబ్జర్వేషన్ మాత్రమే. సో ట్రేడ్ చేసే వాళ్ళు వాళ్ళ లెవెల్స్ని
చూసుకొని ట్రేడ్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఓవరాల్గా మనకు నిఫ్టీ పరంగా మనం మాట్లాడుకుంటే ఈ ఇయర్లో నిఫ్టీ ఇచ్చిన రిటర్న్ వచ్చేసి 10%. సో 10% రిటర్న్ ఇచ్చింది. తక్కువనే చెప్పుకోవాలి, మిగతా కంట్రీస్తో పోలిస్తే చాలా కంట్రీస్లో 20%, 25%. యూఎస్ మార్కెట్ ఇంకా దండిగా బాగా రిటర్న్ ఇచ్చింది ఈసారి. దానికి కారణం ఏంటంటే ఏఐ స్టాక్స్ అనమాట. ఏఐ బూమ్ నడిచింది. సో మధ్యలో కొంచెం ఏఐ బూమ్ వల్ల ఏఐ బూమ్ తగ్గి కొంచెం రికవరీ కూడా వచ్చింది. సో మన మార్కెట్ 10% రిటర్న్ ఇచ్చింది. నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది అని అంచనాలు ఉన్నాయన్నమాట. 2026 అనేది. సో ఎలా మూవ్ అవుతుంది మార్కెట్ అనేది మెయిన్గా చూద్దాము. సో ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రమ్ ద మార్కెట్ ఇన్ 2026, ఇది నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే. సో మేబీ నేనైతే ఒక 15 to 16% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈసారి ఈ ఇయర్లో. సో చూడాలి నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది అనేది. చాలామంది చాలా రకాలుగా టార్గెట్స్ అయితే ఇచ్చారు కదా. కొంతమంది 30,000 అన్నారు, 29,500 అన్నారు. సో 32,000 లేటెస్ట్గా నిన్న మనం మాట్లాడుకున్నాం. చాలా బ్రోకరేజెస్ మనకు 32,000 టార్గెట్ ఇచ్చారు. సెన్సెక్స్కు 1,07,000 అనుకుంటాను టార్గెట్ ఏమో ఇచ్చారని చెప్పి మనం నిన్న మాట్లాడుకున్నాం. సో నా ఎక్స్పెక్టేషన్ అయితే ఈ ఇయర్ 1 lakh అయితే రీచ్ అయిపోతుంది ఖచ్చితంగా సెన్సెక్స్. సో 1,05,000, 1,06,000 అలా వెళ్తుందా అనేది చూడాలి. నిఫ్టీ పరంగా మనం మాట్లాడుకుంటే నా ఎక్స్పెక్టేషన్ వరకు 30,000 ఖచ్చితంగా రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఇయర్ చాలా డల్గా ఉంది కాబట్టి, 10% రిటర్న్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ కొంచెం హైగా రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఈరోజు టాప్ న్యూస్ ఆఫ్ ద డే మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ న్యూస్ ఏంటంటే ఇండియా ఓవర్టేక్స్ జపాన్ టు బికమ్ 4th లార్జెస్ట్ ఎకానమీ అనమాట. ఇది ఆల్రెడీ తెలిసిన న్యూసే కదా మీరు అనుకోవచ్చు. ఇది అఫీషియల్ నెంబర్స్ అనమాట. సో జపాన్ దాటి మనము ముందుకెళ్ళిపోయామన్నమాట. అండ్ టార్గెట్ వచ్చేసి మనకు చూడండి 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వడానికి మనం బీట్ చేయాల్సింది జర్మనీని. సో 2030 కల్లా మనం బీట్ చేసేస్తాము. మనం 2030కి 3rd లార్జెస్ట్ ఎకానమీగా వెళ్ళిపోతామని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. అది టార్గెట్ వచ్చేసి 7.3 ట్రిలియన్ అనమాట ఎకానమీ. సో మనకు ఇందాక నేను ట్రిలియన్ చెప్పడం మర్చిపోయినట్టున్నాను. మనకు జపాన్ని ఓవర్టేక్ చేసినప్పుడు మనకు దాదాపు 4.19 ట్రిలియన్ అనుకుంటాను మనం ఉన్నది. సో ఇప్పుడు జపాన్ని ఓవర్టేక్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా జర్మనీనే. సో జర్మనీని బీట్ చేసి 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే 2030 కల్లా మనము 7.3 ట్రిలియన్ ఎకానమీగా ఇండియా మారుతుంది అని చెప్పి న్యూస్ అయితే ఈరోజు వచ్చిందనమాట. ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే మన ఎకానమీ పెరిగే కొద్దీ మనకు స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది అనమాట. ఫైనాన్షియల్ కేపబిలిటీ అనేది కూడా పెరుగుతుంది ఇండియాకి సంబంధించి. సో చూడాలి ఇండియా ఎలా గ్రో అవుతుంది. చాలా బాగా గ్రో అవుతుంది. మనకు జీడిపి నెంబర్స్ కూడా మంచిగా వస్తున్నాయి. ఈసారి ఈ క్వార్టర్కి సంబంధించి ఎలా వస్తుంది అనేది కూడా చూడాల్సి ఉందన్నమాట. మనకు ఈ వీక్లో నెక్స్ట్ కమింగ్ వీక్లో మనకు Q3 నెంబర్స్ కూడా ఉన్నాయి. మనకు దీని సంగతి కూడా మనం చూడాలి. ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉంది అనేది. ఎందుకంటే జిఎస్టీ కట్స్ యొక్క ఇంపాక్ట్ ఉందా లేదా అనేది కూడా ఈ క్వార్టర్లో మనకు తెలిసే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. సో ఇది ఒక హైలైట్ న్యూస్ అయితే మనకు నెక్స్ట్ హైలైట్ న్యూస్ చూడండి. ఇది స్టీల్ సెక్టర్కి సంబంధించింది అనమాట. ఇండియా ఇంపోజెస్ 11 to 12% 3-year టారిఫ్ ఆన్ సెలెక్ట్ స్టీల్ ఇంపోర్ట్స్ అనమాట. సో ఇది ఓవరాల్గా స్టీల్ ఇంపోర్ట్కి సంబంధించి. దీనివల్లే ఈరోజు మెటల్ సెక్టర్ ఇంత బాగా పెరిగిందని మనం మాట్లాడుకోవాలి. సో మెయిన్గా ఏంటంటే మనకు 11 to 12% టారిఫ్ అనేది ఇండియా వేసిందనమాట. దేని మీద అంటే చీప్ స్టీల్ ఇంపోర్ట్స్ మీద, ఎస్పెషల్లీ చైనా నుంచి వచ్చే స్టీల్ మీదే, షిప్మెంట్స్ మీదే మనకు ఈ టారిఫ్స్ అనేది వేసిందనమాట. దానికి కారణం ఏంటంటే మన డొమెస్టిక్ స్టీల్ యొక్క కేపబిలిటీ మనకు డొమెస్టిక్ స్టీల్ యూసేజ్ అనేది పెంచడానికి ఓవరాల్గా ఇండియాలో మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే స్టీల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 11 to 12% అనేది టారిఫ్స్ అనేది వేయడం జరిగింది. అది సెలెక్ట్ స్టీల్ దీని మీద మాత్రమే వేయడం జరిగింది అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సెలెక్ట్ స్టీల్ అనేది మర్చిపోకూడదు. సో ఓవరాల్గా మనకు చూడండి ఈరోజు ఇంకొక న్యూస్ వచ్చింది. ఇది షుగర్ సెక్టర్కి సంబంధించి అనమాట. షుగర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆర్గానిక్ షుగర్ ఎక్స్పోర్ట్స్ని ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. సో దానికి సంబంధించి ఇప్పుడు మనకు ఏం జరుగుతుందంటే ఆర్గానిక్ షుగర్ ఎక్స్పోర్ట్ అనేది పెరుగుతుంది. దానివల్ల మనకు లాభపడే కంపెనీస్ ఏంటనేది చూడండి. మనకు మెయిన్గా షుగర్ స్టాక్స్ ఉన్నాయి కదా, వాటిని కీన్గా అబ్జర్వ్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. జస్ట్ లైక్ మనకు బలరాంపూర్ చీనీ కానీ, లేకపోతే దాల్మియా భారత్ షుగర్ కానీ, లేకపోతే ఆంధ్ర షుగర్ కానీ, లేకపోతే మనకు రేణుకా షుగర్ కానీ, ఇలాంటివి మనకు షుగర్ స్టాక్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా. సో
షుగర్ స్టాక్స్ని కీన్గా అబ్జర్వ్ చేయండి. సో మంచి స్టాక్స్ ఏవైనా ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఎక్స్పోర్ట్ పెరుగుతుంది అంటే ఇది నెక్స్ట్ క్వార్టర్లో మనకు చూపించే ఛాన్స్ ఉంటుంది రిజల్ట్ అనేది. సో ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే షుగర్ స్టాక్స్ బేసికలీ నేను ప్రిఫర్ చేయను అనమాట. నేను పెద్దగా షుగర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేది లేదు కాబట్టి జస్ట్ ఇది న్యూస్ మాత్రమే నాకు. సో మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటే యూ కెన్ పిక్ షుగర్ స్టాక్స్ అని చెప్పి మనకు న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో అగైన్ ఇది నా సజెషన్ మాత్రమే. స్టాక్స్కి సంబంధించి స్టాక్ ఏదైనా మీరు పిక్ చేసుకునేది మీరు చూసి మీ డెసిషన్ మీద పిక్ చేసుకోండి. సో ఓవరాల్గా మనకి ఈరోజు ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే డిఆర్డిఓ సక్సెస్ఫుల్ టెస్ట్ చేసిందనమాట ప్రళయ్ మిజైల్స్ని. సో రెండింటిని క్విక్ సక్సెషన్లో ఫైర్ చేసేటట్టు మనం టెస్ట్ అయితే చేసాము, అవి సక్సెస్ఫుల్ అయిందనమాట. సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు మన పక్కన ఉన్న దేశాలకి హ్యాపీ న్యూ ఇయర్ మాదిరి చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనకు డిఆర్డిఓ కంటిన్యూగా మిజైల్ టెస్ట్ అనేది నడుస్తూనే ఉంది. మొన్న మనం మాట్లాడుకున్నాం సబ్మెరైన్ నుంచి మనకు బ్యాలిస్టిక్ మిజైల్ని టెస్ట్ చేయడం, K4 మిజైల్ని టెస్ట్ చేయడం అనేది జరిగింది. 3500 కిలోమీటర్స్ రేంజ్ అనమాట దాన్ని. సో అగైన్ మనకి ఈరోజు ప్రళయ్ మిజైల్స్ని మనం టెస్ట్ చేసాము, అది కూడా సక్సెస్ అయింది. సో ఓవరాల్గా డిఫెన్స్ ఇదనేది మనకు పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. డిఫెన్స్ స్పెండింగ్ అనేది కంటిన్యూగా పెరుగుతుంది. మనకు బడ్జెట్లో కూడా డిఫెన్స్ ఇది అనేది పెరిగే ఛాన్స్ ఉంది, బడ్జెట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీస్ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవుతున్నాయని మనం చెప్పుకోవాలి. సో కంపెనీస్ కొంచెం ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనకు ఆర్డర్స్ అయితే ఉన్నాయి, డిఫెన్స్ ఆర్డర్స్ కంటిన్యూగా ఉన్నాయి. సో కంపెనీస్ ఎలా చేస్తాయి అనేది మెయిన్గా చూడాలి. ఎస్పెషల్లీ HAL కానీ BDL కానీ BEL కానీ ఇలాంటి కంపెనీస్ మెయిన్గా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాయి అనేది మెయిన్గా చూడాల్సి ఉందన్నమాట. సో ఓవరాల్గా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఐడియాకి సంబంధించి AGR డ్యూస్, దీనికి సంబంధించి మనకు ఐడియా ఈరోజు డౌన్ అవ్వడానికి కారణం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఏంటంటే క్యాబినెట్ ఒక అప్రూవ్ చేసిందనమాట, ఒక 5 year స్టాపేజ్ని అప్రూవ్ చేసింది. దానికి కారణం ఏంటంటే డ్యూస్ని రీఅసెస్ చేయడానికి ఇది చేసిందనమాట. వాళ్ళ డ్యూస్ ఏవైతే ఉన్నాయో ఐడియాకి సంబంధించి ఆ డ్యూస్ అగైన్ ఒకసారి రీఅసెస్ చేయడానికి ఈ స్టాపేజ్ పెట్టి మనకు కమిటీని అయితే అనౌన్స్ చేసింది క్యాబినెట్ సంబంధించి. క్యాబినెట్ డిసిషన్ వచ్చిందనమాట. సో ఒక రకంగా ఇది పాజిటివే అనుకున్నా కూడా డ్యూస్ అయితే ఖచ్చితంగా పడతాయి అని ఎప్పుడైతే మనం అనిపించిందో ఆటోమేటిక్గా ఐడియా స్టాక్ కిందికి అయితే వెళ్ళిందనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మనకు జియో పొలిటికల్ న్యూస్కి సంబంధించి ఈరోజు ఒక హైలైట్ న్యూస్ అనమాట. మనం నిన్న మాట్లాడుకున్నాం ఏంటంటే బంగ్లాదేశ్ ఒక రకంగా చెప్పాలంటే కాబోయే ప్రైమ్ మినిస్టర్ అనుకోవాలి, ఆమె ఖలీదా జియా, ఆమె చనిపోవడం. తర్వాత మనకు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని మనం మాట్లాడుకునే టైంలో జయశంకర్ గారు వెళ్ళి మనకు తారిక్ రహమాన్, ఆయన ఎవరంటే మనకు ఖలీదా జియా కొడుకు అనమాట, ఆయన పెద్ద కొడుకు. సో ఆయన్ని కలిశాడనమాట కండోలెన్సెస్ చెప్పడానికి. అండ్ మనకు అలాగే మోడీ గారు కూడా ఒక లెటర్ ఏదో పంపించారు కండోలెన్స్ సంబంధించి అని చెప్పి వస్తుంది. ఆయన దాకా వెళ్ళి మరీ కలిశారనమాట జయశంకర్ గారు. సో బంగ్లాదేశ్ ఎలక్షన్ అనేది ఫిబ్రవరిలో ఉంది మనకు. సో ఇది ఒకవేళ ఒక్కసారి ఎలక్షన్ కనుక అయిపోతే మాత్రం కొంచెం సెటిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఈ డిస్ప్యూట్ ఏదైతే ఉందో, మనకు చాలా టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో బార్డర్కి సంబంధించి, ఇది కొంచెం కూల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి అనమాట ఒక్కసారి ఎలక్షన్స్ జరిగితే. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎలక్షన్స్ జరగకూడదు అని మనకు యూనిస్ అయితే అనుకుంటున్నాడు. ప్రజెంట్ ఇంటరిమ్ గవర్నమెంట్ హెడ్ ఎవడైతే ఉన్నాడో ఆయన జరగకూడదని అనుకుంటున్నాడు. సో మొత్తానికి మనమైతే ఎట్టి పరిస్థితుల్లో జరగాలని కోరుకుంటాం. సో ఏం జరుగుతుంది అనేది చూడాలన్నమాట. సో ఈరోజు ఇంకొక న్యూస్ వచ్చిందనమాట, ఇది ఆస్ట్రేలియాకి సంబంధించి. ఆస్ట్రేలియా ఏం చేయబోతుందంటే January 1 నుంచి కంప్లీట్గా మన ప్రోడక్ట్స్ మీద టారిఫ్స్ అనేది తీసేయబోతుంది. చాలా ప్రోడక్ట్స్ మీద కూడా ఇది తీసేయబోతుంది అనమాట. ఇది గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఇండియా బంగ్లాదేశ్ మధ్య వాటర్ ట్రీటీ కూడా ఏదైతే ఉందో అది ఈ ఇయర్ 2026 మనకు కంప్లీట్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో నెక్స్ట్ ట్రీటీని మనం కొంచెం సీరియస్గా రాసుకోవాల్సింది ఉంది. ఎందుకంటే ఒకవేళ ట్రీటీ చేసుకుంటే మాత్రం చాలా ఇండియాకు బెనిఫిషియల్గానే మనకు రాసుకోవాల్సిన అవసరం ఉంది. సో చూడాలి, ఇది లాస్ట్ మనకు 30 years ట్రీటీ అనమాట. లాస్ట్ టైం 1996లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2026 వచ్చిన తర్వాత ఇది రెన్యువల్ స్టేజ్కి వచ్చిందనమాట. సో రెన్యువల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఎలా చేస్తుంది, బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళిద్దరి మధ్య ఎలా టైస్ ఉంటాయి మనకు అనేది మనకు ఇండియా బంగ్లాదేశ్ టైస్ బట్టి చూడాలి అక్కడ గవర్నమెంట్ ఏర్పడితే.
ఒకవేళ అక్కడ గవర్నమెంట్ మాత్రం ఏర్పడకపోతే మనము మన దీంట్లోనే మనం వెళ్ళిపోయే ఛాన్స్ మనకైతే కనబడుతుంది. సో ఇప్పుడు బంగ్లాదేశ్కు వాటర్ కావాలన్నా ఖచ్చితంగా ఎలక్షన్ అయితే జరిపించుకోవాలన్నమాట. సో దానికోసమైనా వాళ్ళు ఏం చేస్తారని చూడాలి. ఇది గంగా వాటర్ అనమాట. ఐ మీన్ ఎస్, గంగా నది మీదే ఉంది ఈ వాటర్కి సంబంధించి ఈ ట్రీటీ. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఓవరాల్గా మనం చూడండి, ఈరోజు గోల్డ్కి సంబంధించి గోల్డ్ మనకు 1.25% పడింది. దాదాపు 1,35,000 దగ్గర ఉందన్నమాట. సిల్వర్ మాత్రం చాలా బీభత్సంగా కరెక్షన్ అయింది, 6.7% డౌన్ అయిందన్నమాట. 2,34,000 దగ్గర ఉంది, దాదాపు 2,34,200 దగ్గర ఉంది. సో సిల్వర్ బాగా కరెక్షన్ అయింది. అండ్ రూపీ కూడా మనం మాట్లాడుకుంటే 89.8 అలాగే ఉందన్నమాట. సో రూపీ ఒక ప్లేస్లో స్టెబిలైజ్ అవుతుంది మెల్లిమెల్లిగా, 89.6 to 89.8 దగ్గరలో మనకు స్టెబిలైజ్ అవుతుంది. క్రూడ్ కూడా మనకు స్టెబిలైజ్ అయిపోయింది దాదాపు చాలా మంత్స్ నుంచి, మనకు లాస్ట్ 2-3 మంత్స్ నుంచి చూడండి 61 to 65 ఈ మధ్యలో ఉందన్నమాట. $61 to $65 per barrel మధ్యలోనే మనకు ఉంది. కాబట్టి క్రూడ్ కొంచెం స్టెబిలైజ్ అయింది. అండ్ మనకి ఇప్పుడు రూపీ కూడా కాస్త ఇక్కడ ఈ ఏరియాలోనే కంటిన్యూగా స్టెబిలైజ్ అయిందంటే మాత్రం, ఆర్ఎల్స్ ఇంకా గెయిన్ అయితే మరీ మంచిది. సో స్టెబిలైజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మనకు గుడ్ టైం అహెడ్ అని చెప్పి మనం చెప్పుకోవాలి. దానికి కారణం ఏంటంటే FII బయింగ్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా ఇదనమాట ఈరోజు టాప్ న్యూస్ ఆఫ్ ద డే. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ రేపు మనకు మార్కెట్ ఉంది, ట్రేడింగ్ అయితే ఉందన్నమాట. కాబట్టి మనం రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్.